Hello guys, welcome to LTS classes. ఇవాళ మనము ఎన్సిఆర్టీ క్లాస్ 8 జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ అయిన రీసోర్సెస్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. అయితే అంతకుముందు దేర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ యూ గైస్. అందరికీ తెలుసు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని యూపీఎస్సి కోసం స్టార్ట్ చేసింది. ఈ కోర్సులో భాగంగా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండే ఎన్సిఆర్టీ బుక్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేయడం అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ డిస్కషన్ అనేది కంప్లీట్గా తెలుగులోనే ఉంటుందండి. ఓకే, అలాగే ఈ కోర్స్ మీకు కేవలం 15,000 రూపీస్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. అయితే ఈ ఫీజుని మీరు 15,000 రూపాయలని కూడా సింపుల్గా 3 ఈఎంఐల రూపంలో పే చేసుకునే వెసులుబాటు కూడా ఉందండి. అయితే ఈ ఆఫర్ మీకు కేవలం 15th అక్టోబర్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఏమైనా అడ్మిషన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ 7893-899-553. ఈ నెంబర్కి కాల్ చేస్తే ప్రత్యూష మేడం గారు రెస్పాండ్ అవుతారు. ఆవిడ మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ కూడా అందిస్తారు. అడ్మిషన్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా, లేకపోతే ఎల్టీఎక్స్ యాప్కి సంబంధించి ఎల్టీఎక్స్ వెబ్సైట్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా కంప్లీట్గా మీ క్వారీస్ని మేడంతో మాట్లాడి రిజాల్వ్ చేసుకుంటారు. ఓకే, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పుకోండి. ఫస్ట్ ఒక పాయింట్ చెప్పుకోవాలి, ఏంటి అంటే ఎన్సిఆర్టీ క్లాస్ 8 జాగ్రఫీ అనేది కంప్లీట్గా రీసోర్సెస్ మీదే ఫోకస్ అయి ఉంటుందండి. అంటే ఎకానమిక్ జాగ్రఫీ మీదే ఎక్కువగా ఫోకస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, మనకి రకరకాల రీసోర్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఆ రీసోర్సెస్ అన్నిటి గురించి కూడా, ల్యాండ్ గురించి, ఎయిర్ గురించి, ఇలా మన దగ్గర ఉండే రీసోర్సెస్ గురించి, అలాగే మినరల్ రీసోర్సెస్ గురించి, హ్యూమన్ రీసోర్సెస్ గురించి కంప్లీట్గా ద క్లాస్ 8 జాగ్రఫీ ఈస్ ఫోకసింగ్ ఆన్ రీసోర్సెస్. ఆ టెక్స్ట్ బుక్ పేరు కూడా అదేనండి, రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్లాస్ 8 మీరు చదువుకుంటే మీకు ఎకానమిక్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ లెసన్ రీసోర్సెస్ అనే లెసన్లోనికి మనం ఎంటర్ అవుతున్నాం. అయితే ఇందులో ఒక చిన్న కన్వర్జేషన్ ఇచ్చాడు. ఏంటది? ఒక ఫ్యామిలీలో జరుగుతున్న ఒక చిన్న కన్వర్జేషన్, అంటే చిన్న పిల్లలకి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్. ఏంటది? ఏదో ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ అమ్మకి ఇల్లు సర్దుతుంటే దానికి హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూస్తున్నప్పుడు ఆ పిల్లలకి ఒక డౌట్ వచ్చింది. డౌట్ కాదు, వాళ్ళు చెప్తున్నారు, ఇంట్లో మనకి కనిపించే ప్రతి వస్తువు, ఒక కుర్చీ అవ్వచ్చు, ఒక బుక్ అవ్వచ్చు, ఒక వాటర్ బాటిల్ అవ్వచ్చు, లేకపోతే ఒక గ్లాస్ అవ్వచ్చు, ఒక డోర్ అవ్వచ్చు, ఒక బట్టలు అవ్వచ్చు, ఏవైనా కూడా దేనికైనా ఖచ్చితంగా ఒక యూజ్ ఉంటుంది. అందుకే అవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తున్నారు. ఓకే, అయితే అసలు వీటన్నిటిని ఏమంటామంటే రీసోర్సెస్ అని పిలుస్తాం. ఓకే, అయితే వెంటనే డౌట్ వస్తుంది, మీకు తెలుసు కదా రీసోర్స్ అంటే ఏంటి. ఓకే, ఇక్కడ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఉందండి. ఏంటి అంటే రీసోర్స్ యొక్క డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్ ఇచ్చాడు, చాలా సింపుల్ గా. అదేంటి అంటే ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఎ నీడ్ ఈజ్ ఏ రీసోర్సెస్. మనము ఏదైనా ఒక వస్తువుని, అది ఎలాంటి వస్తువైనా అవ్వచ్చు, దాన్ని మనం అవసరం తీర్చుకోవడానికి, మనం అవసరానికి ఉపయోగించుకున్నాము అంటే అది ఖచ్చితంగా రీసోర్స్ అవుతుంది. మీ చుట్టూ చూడండి, మీ చుట్టూ చూస్తే మీకు చాలా రీసోర్సెస్ కనిపిస్తాయండి. మీరు తాగే నీరు మీ దాహాన్ని తీర్చగలుగుతుంది, అంటే మీ అవసరం, దాహం అనేది మీకు అవసరం అన్నమాట. అంటే వెంటనే నీరు కావాలి దాహాన్ని తీర్చడానికి, అంటే వెంటనే నీరు దొరుకుతుంది, అదొక రీసోర్స్. లేకపోతే మనకి నైట్ టైం అయిపోతే మొత్తం ఇల్లంతా చీకటి అయిపోతే లైటింగ్ కావాలి, లైటింగ్ కోసము ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం, అది ఒక రీసోర్స్.
లేకపోతే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళాలి దూర ప్రాంతాలు అయితే నడుచుకుంటూ వెళ్ళడం కంటే కూడా మనం ఈజీగా వెళ్ళడానికి, మనకి కాళ్ళు నొప్పి పెట్టకుండా వెళ్ళడానికి ఒక రిక్షానో లేకపోతే ఒక ఆటోనో లేకపోతే ఒక బస్సునో వాడతాం. అది ఒక రీసోర్సెస్. లేకపోతే మీకు నాలెడ్జ్ కావాలంటే ఎవరో ఒకరు చెప్పాలి, లేకపోతే ఏదో ఒక బుక్ చూసి చదువుకోవాలి. అంటే ఒక బుక్ చూసుకొని మీకు కావలసిన నాలెడ్జ్ ని మీరు సంపాదిస్తున్నారు అంటే అది కూడా ఒక రీసోర్సెస్. ఓకే, లేకపోతే మీ ఇంట్లో ఒక ఫుడ్ తయారు చేస్తున్నారు. ఓకేనా, ఫుడ్ తయారు చేయడం కోసము వెజిటబుల్స్, రకరకాల స్పైసెస్ ఇవన్నీ కూడా వాడుతున్నారు. అంటే దే ఆర్ ఆల్ కెన్ బి కాల్డ్ యాజ్ రీసోర్సెస్. ఓకేనా, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రిక్షా కానీ, వెజిటబుల్స్ కానీ, టెక్స్ట్ బుక్లు కానీ, ఇలా మనకి అవసరాలను తీర్చేవి ఏవైనా కూడా మనం దాన్ని రీసోర్సెస్ గానే చెప్పొచ్చండి. ఓకే, అంటే అవన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా యూజ్ చేస్తాము. అంటే వాటికి కొంత యూటిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ యూటిలిటీ అంటే కూడా ఇచ్చాడు. ఏంటది? యూటిలిటీ ఆర్ యూజబిలిటీ ఈజ్ వాట్ మేక్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్స్టెన్స్ ఏ రీసోర్స్. ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువు రీసోర్స్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన క్వాలిటీ ఏంటి అంటే యూటిలిటీ ఆర్ యూజబిలిటీ. దాన్ని మనం ఉపయోగించుకోగలగాలి, లేకపోతే దాని వల్ల మనకి ఏదో ఒక ఉపయోగం ఉంటేనే అది ఖచ్చితంగా మనకి ఒక రీసోర్స్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా అడిగారు. ఏంటది? హౌ డస్ సంథింగ్ బికమ్ ఏ రీసోర్స్? అసలు ఏదైనా సరే ఒక రీసోర్స్ గా ఎలా మారుతుంది, ఒక రీసోర్స్ గా ఎలా అవుతుంది? ఓకేనా, అయితే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి చిన్నపిల్లకి వాళ్ళ మదర్ ఆన్సర్ ఇస్తున్నారు. ఓకేనా, ఏంటది? ద మదర్ టోల్డ్ ద చిల్డ్రన్ దట్ ద థింగ్స్ బికేమ్ రీసోర్సెస్ ఓన్లీ వెన్ దే హ్యావ్ ఏ వాల్యూ. ఏ వస్తువుకైనా ఒక వాల్యూ ఉంటే అది ఒక రీసోర్స్ గా మారుతుంది. ఇట్స్ యూజ్ ఆర్ యూటిలిటీ గివ్స్ ఇట్ ఏ వాల్యూ. ఆల్ రీసోర్సెస్ హ్యావ్ సమ్ వాల్యూ. ఓకేనా, ఒక వస్తువు రీసోర్స్ గా మారుతుందని ఎప్పుడు చెప్తుందండి? దానికి కొంత వాల్యూ ఉంటే అది రీసోర్స్ గా మారుతుందని చెప్పి వాళ్ళ మదర్ చెప్పారు. అయితే దానికి వాల్యూ ఎప్పుడు వస్తుంది? దాని వల్ల మనకుండే యూజు, లేకపోతే దాని వల్ల మనకుండే యూటిలిటీ, అంటే మనం దాన్ని దేనికైనా ఉపయోగించుకోగలుగుతున్నాం అనుకోండి, దానికి అది ఒక వాల్యూని ఇస్తుంది అనమాట. ఆ యూజ్ చేసుకోవడమే దానికి ఒక వాల్యూని ఇస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి రీసోర్స్ కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. వాల్యూ అంటే ఏంటో మనకేం తెలుసు. ఏంటది? వర్త్. వాల్యూ అంటే వర్త్ అంటే ఎంత ఖరీదు చేస్తుంది అని మనం సింపుల్ గా అడుగుతాం కదా, అదే వాల్యూ అనమాట. ఓకే, సమ్ రీసోర్సెస్ హ్యావ్ ఎకనామిక్ వాల్యూ. కొన్ని రీసోర్సెస్ కేమో ఎకనామిక్ వాల్యూ ఉంటుంది, కొన్నింటికి ఎకనామిక్ వాల్యూ ఉండదండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా డబ్బు పెడితే ఆ రీసోర్సెస్ అన్ని కూడా డబ్బులకే వెళ్తాయి అనుకుంటే పొరపాటు. ఒక ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి. ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ఉంది, ఆ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ కి ఎకనామిక్ వాల్యూ ఉండదు. దాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? కొనుక్కోవడం అంటే ఏముండదు. ఓకేనా, అంటే దానికి ఎకనామిక్ వాల్యూ ఉన్నా లేకపోయినా అది మన యొక్క నీడ్ ని, మన యొక్క అవసరాన్ని తీరుస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఒక రీసోర్స్ అవుతుంది. అయితే కొన్ని ఉంటాయి, కొన్ని రీసోర్సెస్ ఏంటి, వాటికి ఒక టైంలో వాల్యూ ఉండదు. అసలు అది ఎవరు పట్టించుకోరు. తర్వాత దాని విలువ తెలిసేటప్పటికి, దాని యొక్క విలువ తెలిసేటప్పటికి దానికి ఎక్కడ లేని వాల్యూ అంతా పుట్టుకొచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మీ గ్రాండ్ మదర్ దగ్గర ఒక రెమెడీ ఉంది. అంటే ఏదో ఒక జబ్బు కోసం, అంటే లైక్ జలుబు కోసమో, లేకపోతే జ్వరం కోసమో, తలనొప్పి కోసమో ఒక రెమెడీ ఉంది. ఆయుర్వేదిక్ రెమెడీ లాంటి ఒక రెమెడీ ఉంది. అయితే దానికంటూ ఒక ఎకనామిక్ వాల్యూ లేదు. అందరూ వాడుకుంటారు, అందరికీ తెలిసినంత వరకు వాడుకుంటారు. ఓకేనా, అయితే దానికి ఒకసారి వాల్యూ ఎప్పుడు వస్తుందంట? ఒకవేళ ఏదో ఒక కంపెనీ, ఒక పెద్ద కంపెనీ, ఒక మెడికల్ కంపెనీ, ఓకేనా, ఒక పెద్ద మెడికల్ కంపెనీ దాన్ని కొనుక్కొని దాని మీద పేటెంట్ తీసుకొని ఆ విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మొదలు పెట్టింది అనుకోండి, అప్పుడు దానికి కొంత ఎకనామిక్ వాల్యూ అనేది వస్తుంది. దానికి కొంత
ఎకనామిక్ వాల్యూ అనేది వస్తుంది. అంటే సింపుల్ గా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వాల్యూ లేనిది ఏది ఫ్యూచర్ లో కూడా వాల్యూ లేనిది అని చెప్పి మనం అనుకోలేము. ఓకేనా? ఇప్పుడు వాల్యూ లేకపోయినా కూడా ఫ్యూచర్ లో దానికి ఎంతో విలువ రావచ్చు, దీనికి మనకి రియల్ లైఫ్ లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఆలోచిస్తే ఒకప్పుడు అది ఎందుకు పనికిరాదు అనుకున్నది ఇప్పుడు ఇంత వాల్యూ అయ్యింది అని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ అసలు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 2-3 సెంచురీస్ క్రితము ల్యాండ్ కి అసలు వాల్యూ లేదు. ల్యాండ్ అంటే ఎవరు పట్టించుకోరు, ఎంత ల్యాండ్ ఉన్నా అది నార్మల్ గా వదిలేసేవారు, దాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. అయితే కాలం మారింది, జనాభా పెరిగిన తర్వాత ల్యాండ్ యొక్క అవసరం పెరిగిన వల్ల ఏమైంది, ఆటోమేటిక్ గా ఆ ల్యాండ్ కున్న వాల్యూ పెరిగిపోయింది. ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ లో సంవత్సరానికి గ్రోత్ ఎంతలో ఉంటుంది అంటే, మామూలుగా ఒకప్పుడు ₹1,00,000 పలికిన ఒక భూమి ఇప్పుడు 4-5 లక్షలు పలుకుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకెంత పలుకుద్దో కూడా తెలియదు. అంటే ఏమవుతుంది, దాని యొక్క వాల్యూ, ఎకనామిక్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దానికి కారణం ఏంటండి, అవసరాలు, మనిషి యొక్క నీడ్స్, మనిషి యొక్క అవసరము దానికి వాల్యూని తీసుకొస్తుంది. ఓకే, ఇక్కడే మనకి ఇంకొక ఐడియా కూడా ఇచ్చాడు. పేటెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక పదం ఇచ్చాడండి, పేటెంట్ అని చెప్పి చాలా సార్లు మనం దీన్ని గమనిస్తూ ఉంటాము. కరోనా టైంలో, COVID-19 టైంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్స్ కి సంబంధించి పేటెంట్ల విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పేటెంట్ అనే విషయము న్యూస్ లోకి వచ్చిందండి. అయితే పేటెంట్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ అంటే సింపుల్ గా మనం చెప్తాము, టీవీని ఎవరు కనిపెట్టారు, బైక్ ని ఎవరు కనిపెట్టారు, లైట్ ని ఎవరు కనిపెట్టారు, ఓకేనా? అవన్నీ విషయాలు చెప్తాం, చదువుకుంటూ ఉంటాం, సైన్స్ లెసన్ లో అవన్నీ చదువుకుంటూ ఉంటాం, ఓకేనా? అయితే వాళ్ళు దాన్ని కనిపెట్టారంటే ఒక కొత్త ఐడియాని వాళ్ళు తీసుకొచ్చారు, ఒక కొత్త ఆవిష్కరణని వాళ్ళు తీసుకొచ్చారండి, ఓకేనా? అయితే ఆ ఆవిష్కరణకి గవర్నమెంట్, ఓకేనా, నేషనల్ లెవెల్ గవర్నమెంట్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే గవర్నమెంట్స్ కానీ ఒక రికాగ్నిషన్ ఇస్తాయి, ఓకేనా? ఇది ఇతను కనిపెట్టారు, ఓకే, బల్బుని థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టారు అని చెప్పి ఒక రికాగ్నిషన్ ఇస్తాయి. ఓకే, దాన్నే మనం ఏమంటామంటే పేటెంట్ అని పిలుస్తాం. ఇంకా ఈ రికాగ్నిషన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, అది నువ్వు మాత్రమే తయారు చేయొచ్చు, వేరే వాళ్ళు తయారు చేయడానికి ఛాన్స్ లేదనమాట. వేరే వాళ్ళు ఎవరైనా దాన్ని తయారు చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్, కరోనా వైరస్ కోసము కోవిషీల్డ్ అనే ఒక వ్యాక్సిన్ ఉందండి మన దగ్గర, ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది ఇది, ఓకే. అయితే ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆస్ట్రాజెనికా అనే రెండు, ఓకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అనేది ఒక కంపెనీ, ఈ రెండు కలిపి మనకి కోవిషీల్డ్ అనే ఒక వ్యాక్సిన్ ని డెవలప్ చేసేయండి. అయితే ఆ వ్యాక్సిన్ మీద వాళ్ళకి పేటెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏంటి, వాళ్ళు మాత్రమే ఆ వ్యాక్సిన్ తయారు చేయొచ్చు, ఇంకెవరు తయారు చేయడానికి లేదు. వాళ్ళు ఎవరికైనా పెర్మిషన్ ఇచ్చారనుకోండి, ఓకే, వేరే కంపెనీకి, ఓకే, మీరు ఇంత డబ్బు కట్టి మీరు ఈ మెడిసిన్, ఈ వ్యాక్సిన్ తయారు చేసుకోండి అని చెప్పి పెర్మిషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ కంపెనీ కూడా ఆ వ్యాక్సిన్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, పేటెంట్ అంటే నీ ఐడియాకి నీకు కంప్లీట్ రైట్స్ ఇవ్వడం, నీ ఐడియా మీద నీకు కంప్లీట్ రైట్స్ ఇవ్వడాన్ని మనం పేటెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, ద టైమ్ అండ్ టెక్నాలజీ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ సబ్స్టెన్సెస్ ఇంటూ రీసోర్స్. ఒక పదార్థాన్ని ఒక రీసోర్స్ గా మార్చేవి ఏంటి అంటే, ఒకటి టైం, 2 టెక్నాలజీ. ఒక టైంతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు, ఒక అడవిలో భూకంపం వచ్చి చెట్లన్నీ కూడా నేల మీద పడిపోయాయి. ఇంకా చెట్లు ఎందుకు పనికి రావు, ఇంకా వేస్ట్ మెటీరియల్ కింద వదిలేస్తాం మనం. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాలు లేకపోతే కొన్ని లక్షల సంవత్సరాలు దాటేటప్పటికి ఆ చెట్టు ఏమవుద్ది, భూమిలోకి కుంగిపోయి చాలా సంవత్సరాలు ఉండిపోయి అది కోల్ అనే ఒక రీసోర్స్ గా మారుతుంది. అంటే ఏమైంది, అది మామూలు పదార్థం, చెట్టు కూడా ఒక రీసోర్సే, కానీ అది వేస్ట్ మెటీరియల్ కింద పడిపోయింది అక్కడ. అయితే ఆ వేస్ట్ మెటీరియల్ మనకి
కొన్ని సంవత్సరాలకి అది ఒక రీసోర్స్ గా మారింది. అంటే దేని వల్ల చేంజ్ అయింది? టైం వల్ల చేంజ్ అయింది. టెక్నాలజీ డెవలప్ అయిందండి. ఇప్పుడు ఏ పనికిరాని పదార్థాన్నైనా కూడా ఎంతో యూజ్ఫుల్ పదార్థంగా ఇప్పుడు తయారు చేయగలుగుతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ సీ వాటర్ మనకి దేనికి పనికిరాదండి. కానీ ఏ మెషినరీలో కానీ ఏ పనిలోకి కానీ మనకి సీ వాటర్ పనికిరాదు. డ్రింకింగ్ కోసం కానీ వ్యవసాయం కోసం కానీ దేనికి పనికిరాదు. అయితే ఆ సీ వాటర్ ని ఇప్పుడు సింపుల్ గా రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ కానీ రకరకాల ప్రాసెస్లు, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ కానీ ఇలాంటి ప్రాసెస్లు ఉపయోగించి దాన్ని ప్యూర్ వాటర్ గా, ఫ్రెష్ వాటర్ గా మార్చగలుగుతున్నారు. ఏంటండి? యూజింగ్ టెక్నాలజీ. అంటే అది కూడా ఒక రీసోర్స్ గా మారిపోయింది. అంటే ఎందుకు పనికిరాదు అనుకునే మనం ఏ పదార్థాన్నైనా సరే టెక్నాలజీ ఉపయోగించి ఒక రీసోర్స్ గా ఇప్పుడు మార్చగలుగుతున్నాం. ఇప్పుడు మీరు ప్రెజెంట్ డే చూస్తే అలాంటి చేంజెస్ మీకు రియల్ లైఫ్ లో, డైలీ లైఫ్ లో ఏదో ఒక టైంలో ప్రతి పేపర్ లో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుందండి. ఓకేనా? అంటే బోత్ ఆర్ రిలేటెడ్ టు ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్. ఏవి? టైం, టెక్నాలజీ రెండు కూడా మనిషి యొక్క అవసరాల బట్టి రెండు రిలేట్ అయ్యి ఉన్నాయండి. ఓకేనా? పీపుల్ దెమ్సెల్వ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్. ఇక్కడ అన్ని రిసోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అవన్నీ పక్కన పెడితే మనిషి ఉన్నాడు. మనిషే ఒక పెద్ద రిసోర్స్ అండి. తన ఐడియాలతో, తన నాలెడ్జ్ తో రకరకాల ఇన్వెన్షన్స్ చేస్తున్నాడు, రకరకాల డిస్కవరీస్ చేస్తున్నాడు. ఓకేనా? దీనివల్ల ఏమైంది? ఇంకా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఉపయోగంలోకి రావడం మొదలైంది. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి అంటే అసలు ఎలక్ట్రిసిటీ అనేది లేదు. ఓకే, కొంతకాలం తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం మొదలయ్యాక ఫస్ట్ ఏం చేశారు? థర్మల్ పవర్, లేకపోతే హైడ్రో పవర్ అంటారు కదా, ఒక జల విద్యుత్, ఇలా ఇవి ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత రకరకాల పవర్స్ వచ్చాయి. న్యూక్లియర్ పవర్ వచ్చింది, సోలార్ పవర్ వచ్చింది. ఓకేనా? రకరకాల పవర్స్ వచ్చేసాయి. అంటే తన ఐడియాస్ తో రీసోర్సెస్ ని క్రియేట్ చేయడం ప్రారంభించాడు. ఒక సోలార్ ప్యానెల్ ఉంది. ఒక సింపుల్ గా సిలికా సెమీ కండక్టర్స్ ని ఉపయోగించి ఒక సోలార్ ప్యానెల్ తయారు చేస్తున్నాడు. అది చాలా కాలం, జీవిత కాలం అంతా కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటది, ఇంకా ఏమీ అవసరం లేకుండా. అంటే తన ఐడియాస్ తో, తన నాలెడ్జ్ తో రకరకాల రీసోర్సెస్ ని మనిషి క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఓకేనా? అయితే ఒక ఇన్వెన్షన్ చేశాడు, అంటే ఒకటి కనిపెట్టాడు, దానివల్ల మళ్ళీ వేరేది కనిపెడతాడు. అంటే దానివల్ల ఇంకొకరికి ఏదో కొత్త ఐడియా వస్తుంది, దానివల్ల వాళ్ళు కనిపెట్టిన దాని వల్ల ఇంకొకరికి ఏదో కొత్త ఐడియా వస్తుంది. అంటే ఇలా ఒక ఇన్వెన్షన్ తర్వాత ఒక ఇన్వెన్షన్ జరుగుతూనే ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ టీవీ తీసుకుంటే ఫస్ట్ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ టీవీలు ఉండేవండి. ఓకేనా? అంటే పెద్దగా ట్యూబ్ ఉంటుంది, చాలా పెద్ద సైజ్ లో ఉంటాయి. ఓకేనా? అయితే అది నార్మల్ టీవీ. ఆ టీవీ అనేది ఇప్పుడు ఎలా జరిగింది? ఎల్సిడి వచ్చింది, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే వచ్చింది, ఎల్ఈడి వచ్చింది, రకరకాల డిస్ప్లేలు వచ్చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఏవేవో రకరకాల డిస్ప్లేస్ పేర్లు చెప్తున్నారు. సైజు చాలా మారిపోతుంది. ఓకే, అప్పుడు పెద్ద టీవీ ఉండేది, అంటే ఏంటి, ఎక్కువ ప్లేస్ ని ఆక్యుపై చేసేసేది. ఇప్పుడేమో చాలా తక్కువ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది, అయినా కూడా అంతకంటే ఎక్కువ క్వాలిటీని ఇవ్వగలుగుతుంది. అంటే ఏంటి, ఒక డిస్కవరీ వల్ల ఇంకొక డిస్కవరీస్ ఇలాగా పెరిగిపోతుంది. అంటే ఒకరు టీవీ కనిపెట్టారు, దాన్ని వాళ్ళు ఇంకా ఎలా మాడిఫై చేయొచ్చు అని రెండో వాడు ఆలోచిస్తున్నాడు. ఓకేనా? ఆ రెండో వాడు మాడిఫై చేసిందని మూడో వాడు మళ్ళీ మాడిఫై చేస్తున్నాడు. అంటే ఇలా తమ ఆలోచనల్ని దానికి కలుపుతూ రకరకాల ఇన్వెన్షన్స్ చేస్తూ ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు మీకు, ఒక ఫైర్ అనే ఒక దీన్ని కనిపెట్టడం వల్ల, ఒక ఎనర్జీని కనిపెట్టడం వల్ల, ఓకేనా, రాయి అంటారు కదా, ప్రాచీన మానవుడు రాయిని తగిల్చినప్పుడు దాని నుంచి ఫైర్ అనేది వచ్చింది అని చెప్తారు కదా. ఆ రాయిని తగిల్చినప్పుడు వచ్చిన అగ్గి ఏదైతే ఉందో ఆ ఫైర్ ను ఉపయోగించి వంట చేసుకోవడం ప్రారంభించాడు. ఓకేనా? దానివల్ల ఇంకా చాలా ప్రాసెస్లు రావడం మొదలయ్యాయి. అలాగే చక్రం కనిపెట్టాడు, అది చిన్న థింగ్, అది అంతే, ఒకే ఒక ఇన్వెన్షన్ అండి. చక్రం అనేది ఒక చిన్న ఇన్వెన్షన్, కానీ ఇప్పుడు ఆ చక్రం వల్ల ఎంత పెద్ద ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. రోడ్డు మీదకి వెళ్తే ఈ చక్రం లేకపోతే ఈ బస్సు, ఈ కారు వెళ్ళలేకపోతున్నాయి. ఓకే, అంటే అర్థం ఏంటి, దీనివల్ల మొత్తం ట్రాన్స్పోర్టేషన్ సిస్టమే మారిపోయిందండి కంప్లీట్ గా. ఈ వీల్ అనే దాని వల్ల ట్రాన్స్పోర్టేషన్ సిస్టమే మారిపోయింది కంప్లీట్ గా. ఓకేనా? అలాగే ద టెక్నాలజీ టు క్రియేట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ హ్యాస్ టర్న్డ్ ఎనర్జీ ఇన్ ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్ ఇంటూ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్. అలాగే ఈ టెక్నాలజీని ఉపయోగించి మనిషి ఏం చేశాడండి, ఒక రకమైన ఎనర్జీని, ఒక దాంట్లో ఉన్న ఎనర్జీని వేరే రకమైన ఎనర్జీలోకి మార్చడం కూడా కన్వర్ట్ చేసుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫోర్స్ తో ఫ్లో అవుతుందండి.
వాటర్ చాలా ఫోర్స్ తో ఫ్లో అవుతుంది అంటే దానికి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఆ కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించి దానికి ముందు ఆ వాటర్ అలా ఫ్లో అయ్యే వాటర్ కి ముందు ఒక వీల్ పెట్టావు, ఒక చక్రాన్ని పెట్టావు. ఈ చక్రాన్ని ఏమవుద్ది, వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ చక్రాన్ని అది తిప్పుతూ ఉంటది. దీనివల్ల నువ్వు ఒక జనరేటర్ ని తిప్పగలుగుతున్నావు. ఆ జనరేటర్ ని తిప్పి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నావు. దాన్నే హైడ్రో ఎలక్ట్రిసిటీ అన్నారు. హైడ్రో ఎలక్ట్రిసిటీ అన్నారు. అంటే ఇక్కడ ఏంటండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి నేచర్ లో చాలా రీసోర్సెస్ ఉన్నాయి, కానీ ఆ రీసోర్సెస్ అన్నింటికంటే కూడా గొప్ప రీసోర్స్ హ్యూమన్స్ అండి. అందుకే పదం వాడతారు, హ్యూమన్ రీసోర్స్ అని చెప్పి వాడతారు. హ్యూమన్ రీసోర్స్ అంటే ఏంటి, హ్యూమన్స్ కంటే పెద్ద రీసోర్స్ ఏమీ లేదండి. ఓకే, అలాగే మీకు గ్లాసరీ టెక్నాలజీ అనే వర్డ్ గురించి ఇచ్చారు. టెక్నాలజీ అంటే ఏంటి, టెక్నాలజీ అంటున్నాము, టెక్నాలజీ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ లేటెస్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ డూయింగ్ ఆర్ మేకింగ్ థింగ్స్. ఒక పని చేయడంలో లేకపోతే ఒక వస్తువును తయారు చేయడంలో మన దగ్గర ఉన్న లేటెస్ట్ నాలెడ్జ్ ని, లేటెస్ట్ స్కిల్ ని అప్లై చేస్తే దాన్నే టెక్నాలజీ అంటారు. దాన్నే టెక్నాలజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు తీసుకుని మీరు వేసుకునే క్లాత్స్ తీసుకోండి. ఒకప్పుడు ఒక క్లాత్ తయారు చేయాలంటే అది ఎంత కష్టమైన విషయం అంటే, ఇప్పుడు కాటన్ వస్త్రాలు తీసుకోండి, కాటన్ ఉంది, కాటన్ తీసుకుని కాటన్ నుంచి దారాన్ని ముందు బయటికి తీయాలి, దాన్ని స్పిన్నింగ్ చేయాలి. స్పిన్నింగ్ చేసిన తర్వాత ఆ దారాలన్నింటితో ఒక చేనేత కార్మికుడు ఆ దారాలన్నింటినీ ఉపయోగించి రకరకాల ప్రాసెస్లు ఉపయోగించి దాని నుంచి ఒక క్లాత్ పీస్ ని తయారు చేస్తాడు. ఓకేనా, అది చాలా పెద్ద ప్రాసెస్, కొన్ని రోజులు పట్టేది ఆ ప్రాసెస్. అలాంటిది ఇప్పుడు ఇదే కాటన్ ని నువ్వు తీసుకెళ్లి ఒక ఇండస్ట్రీకి, ఒక రామరాజ్ కాటన్స్ కో ఎక్కడికి ఇచ్చావనుకోండి, ఓకేనా, విత్ ఇన్ 1 డే కంప్లీట్ గా ఆ కాటన్, నువ్వు ఇచ్చిన కాటన్ అనేది కంప్లీట్ గా ఒక డ్రెస్ గా మారి బయటకు వచ్చేది, ఒక లాల్చీ గానో లేకపోతే ఒక షర్ట్ గానో లేకపోతే ఒక పంచి గానో మరి బయటకు వచ్చేస్తుంది. అంటే ఏంటి, టెక్నాలజీ, నీకు తెలిసిన నాలెడ్జ్ నువ్వు ఒక పని చేయడంలో ఉపయోగించావు, ఒక పని చేయడంలో ఉపయోగించావు అంటే అర్థం ఏంటి, దాన్నే మనం టెక్నాలజీ అంటాం. ఓకేనా, ఏదైనా ఒక పని చేయడంలో నీకున్న నాలెడ్జ్ ని, నీకున్న స్కిల్ ని నువ్వు ఉపయోగిస్తే దాన్నే మనం టెక్నాలజీ అంటాం. ఓకే, ఈ టెక్నాలజీ వల్ల లైఫ్ అనేది ఎంత సింపుల్ అయిపోయిందో మనందరికీ తెలుసు. ఎంత సింపుల్ అయిపోయిందో మనందరికీ కూడా తెలుసండి. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఏంటది, టైప్స్ ఆఫ్ రీసోర్సెస్. జనరల్ గా మనం వాడుకునే రీసోర్సెస్ అనేవి 3 రకాలండి. మన దగ్గర ఉండే రీసోర్సెస్ 3 రకాలు. ఒకటి నేచురల్ రీసోర్సెస్, 2 మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్ మేడ్ రీసోర్సెస్, 3 మనిషే ఒక రీసోర్స్ అని చెప్పుకున్నాం కదా, 3వది హ్యూమన్ రీసోర్సెస్. ఓకే, మన దగ్గర ఎన్ని రకాల రీసోర్సెస్ ఉన్నాయండి, 3 రకాల రీసోర్సెస్ ఉన్నాయి. మేము సింపుల్ గా చూడగానే ఇక్కడ డెఫినేషన్స్ ఏం చూడకుండా చెప్పవచ్చు. నేచురల్ రీసోర్స్ అంటే ఏంటి, హ్యూమన్ మేడ్ రీసోర్స్ అంటే ఏంటి, హ్యూమన్ రీసోర్స్ అంటే ఏంటి. నేచురల్ రీసోర్స్ అంటే ఏంటి, నేచురల్ గా మనం ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా డైరెక్ట్ గా నేచర్ నుంచి యూజ్ చేసుకోగలిగే రీసోర్సెస్ ని నేచురల్ రీసోర్సెస్ అంటారు. డైరెక్ట్ గా నేచర్ నుంచి మనం ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా యూజ్ చేసుకోగలిగే రీసోర్సెస్ ని నేచురల్ రీసోర్సెస్ అంటారు. ఓకే, కొన్నిసార్లు మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుందండి. మోడిఫికేషన్ చేయకుండా ప్రతి రీసోర్స్ ని ఓడుకోలేము. ఓకే, తర్వాత రెండోది ఏంటి, హ్యూమన్ మేడ్ రీసోర్సెస్. ఒక నేచురల్ రీసోర్సెస్ ని, రకరకాల రీసోర్సెస్ అన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని దాన్ని ఉపయోగించి మనిషి ఒక వేరే పదార్థాన్ని తయారు చేస్తాడు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇంట్లో వాడే అప్లయన్సెస్, ఒక టీవీ అనేది ఉందండి. ఒక టీవీ అనేది ఒక హ్యూమన్ మేడ్ రీసోర్స్. అయితే దీన్ని ఎన్నో రకాల పదార్థాలు, ఒక టీవీలో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, థౌజండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఓకేనా, ఇన్ని రకాల కాంపోనెంట్లన్నీ వేరు వేరు రకాల పదార్థాల నుంచి మనిషి తయారు చేసి ఉంటాడు. ఎందుకంటే రకరకాల మోడిఫికేషన్స్ చేసి మనం వాడుకుంటున్నాము, అది హ్యూమన్ మేడ్ రీసోర్స్ అండి. అలా కాకుండా హ్యూమన్ రీసోర్స్, మూడోది చెప్పాం, మనిషి ఒక రీసోర్సెస్, మిగతావన్నీ అవసరం. ఓకేనా, అయినా సరే ఆ మిగతావన్నీ ఉన్నా సరే అక్కడ మనిషి అనే రీసోర్స్, ఓకేనా, దాన్ని మనకి ఉపయోగపడే విధంగా మార్చగలిగే ఒక టెక్నాలజీ, ఆ టెక్నాలజీని వాడగలిగే మనిషి అక్కడ లేకపోతే మనం ఏ రీసోర్స్ ని కూడా మనకి అవసరమైనంతగా ఉపయోగించుకోలేమండి. ఓకేనా, అంటే మనిషి కూడా ఒక రీసోర్సే. అయితే ఇక్కడ ఫస్ట్ది నేచురల్ రీసోర్సెస్. నేచురల్
రీసోర్సెస్. నేచురల్ రీసోర్సెస్ అంటే రీసోర్సెస్ దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ నేచర్ అండ్ used without much modification are called natural resources. Used without much modification are called natural resources. అంటే నేచర్ నుంచి ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని మరీ ఎక్కువ మాడిఫికేషన్స్ లేకుండా ఒక సింపుల్ మాడిఫికేషన్స్ ద్వారా లేకపోతే డైరెక్ట్ గా దాన్ని మనం యూజ్ చేసుకోగలిగితే అలాంటి వాటిని మనము నేచురల్ రీసోర్సెస్ అంటాం. ఓకేనా? ఇందులోకి ఏమొస్తాయి? ద ఎయిర్ వి బ్రీత్, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, అలాగే మనం పంట పండించుకునే సాయిల్స్, అలాగే మనం వాడే మినరల్స్, ఇవన్నీ కూడా నేచురల్ రీసోర్స్ కిందగా వస్తాయండి. అంటే ఇందులో ఉన్న వాటిని మనము కొన్నింటిని డైరెక్ట్ గా వాడుకోవచ్చు, కొన్నింటిని కొంచెం ప్రాసెసింగ్ చేయడం ద్వారా, వాటిని చిన్న మాడిఫికేషన్స్ చేయడం ద్వారా వాడుకోవచ్చు. ఓకేనా? అయితే ఇందులో many of these resources are free gifts of nature and can be used directly. ఓకేనా? కొన్ని రీసోర్సెస్, ఇందులోని కొన్ని రీసోర్సెస్ నేచరు మనకి ఇచ్చిన గిఫ్ట్స్ అండి. ఓకేనా? వాటిని మనము డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని కేసెస్ లో మాత్రము రకరకాల టూల్స్ ని, రకరకాల టెక్నాలజీని ఉపయోగించి మనకి యూజ్ అయ్యే విధంగా వాటిని మార్చుకొని మనం ఉపయోగించుకోవచ్చు. మనకి యూజ్ అయ్యే విధంగా వాటిని మార్చుకొని మనము ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ నేచురల్ రీసోర్సెస్ అనేవి రెండు రకాలండి. ఒకటి రెన్యూవబుల్ అండ్ రెండు నాన్ రెన్యూవబుల్. ప్రెసెంట్ డే ఆఫ్ లైఫ్ లో ఈ రెండు పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి రెన్యూవబుల్ రీసోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, రెండు నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, అంటే సింపుల్ మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక రీసోర్సెస్ మనం వాడుతున్నా సరే, మనము ఎంత వాడుతున్నా సరే, మళ్ళీ అది కొత్తగా తయారైపోతే మళ్ళీ ఆ ఖాళీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బావి ఉందండి, ఒక నీటి బావి ఉంది. నీటి బావి నుంచి మనం కొంత నీటిని తోడేసాం. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్లు పెట్టి నీటిని తోడేసాం. అయితే మళ్ళీ సాయంత్రం అనుకో, రేపటికి వెళ్ళి చూసామనుకోండి, మళ్ళీ ఏమవుద్ది? ఆ నీటి బావి అంతా మళ్ళీ వాటర్తో ఫుల్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? మనం వాడుతున్నా సరే దానికి అది మళ్ళీ రీప్లెనిష్ అయిపోతుంది. రీప్లెనిష్ అంటే మళ్ళీ నిండడం అనమాట, నిండిపోతుంది అనమాట మళ్ళీను. ఓకేనా? అలా ఉండే వాటిని మనం ఏమంటామంటే రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటాం. అంటే ఎంత వాడినా తరగదు, నీకు నచ్చినంత వాడుకుంటూ పోవచ్చండి. ఓకేనా? అయితే సమ్ ఆఫ్ దీస్ ఆర్ అన్లిమిటెడ్ అండ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. ఇందులో కూడా మళ్ళీ కొన్ని అన్లిమిటెడ్ అండి, అస్సలు మనిషి ఎంత వాడుకున్నా, ఎంత తీవ్రంగా వాడుకున్నా అవి ఎఫెక్ట్ అవ్వండి. ఓకేనా? అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. సూర్యుడు ఉన్నంత వరకు సోలార్ ఎనర్జీ ఉంటుందండి, అలాగే ఆ సూర్యుడు ఉన్నంత వరకు విండ్ ఎనర్జీ కూడా ఉంటది. సూర్యుడు ఉన్నంత వరకు విండ్ ఉంటుందని ఎందుకు చెప్తున్నాము? ఎందుకంటే విండ్స్ ఏర్పడడానికి కారణం సూర్యుడి యొక్క శక్తి, టెంపరేచర్ వల్లనే ప్రెజర్ ఏర్పడుద్ది. ఓకే, కాబట్టి ఈ సూర్యశక్తి అలాగే పవన శక్తి, విండ్ ఎనర్జీ, ఈ రెండు కూడా ఎంత వాడినా వస్తానే ఉంటాయండి. ఓకేనా? అవి తరగవన్నమాట. ఓకేనా? అయితే కొన్ని రీసోర్సెస్ ఉంటాయి, వాటిని మనము కేర్లెస్నెస్ తో సరిగ్గా వినియోగించుకోకపోతే అవి ఒక్కొక్కసారి దొరకడం కూడా కష్టమైపోయింది. ఓకే, వాటర్ ఒక రెన్యూవబుల్ రీసోర్సే. అయితే మీరు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తే చాలా దేశాల్లో నీటి ఎద్దడి, తాగడానికి నీరు దొరక్క, వ్యవసాయానికి నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. సార్ మరి నీరు రెన్యూవబుల్ రీసోర్సే కదా, మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే దాన్ని మనము అవసరానికి మించి వేస్టేజ్, ఎంత వేస్టేజ్ అంటే డ్రైనేజీలు నిండిపోతున్నాయి. సిటీస్ లో డ్రైనేజ్ లోకి వెళ్తే ఎంత డ్రైనేజ్లే ఒక పెద్ద నదుల్లాగా ప్రవహిస్తున్నాయి. మీరు హైదరాబాద్ లో మూసీ నది వెళ్తా ఉంటది, మూసీ నదిలో అక్కడ రివర్ వాటర్ కాదు, వాటర్ అంతా ఏంటి అంటే డ్రైనేజ్ వాటరే. అంత వాటర్ వేస్ట్ చేస్తున్నారు రకరకాల అవసరం కోసం, చిన్న చిన్న అవసరాల కోసం ఎక్కువ ఎనర్జీని, ఎక్కువ వాటర్ని వేస్ట్ చేస్తున్నారు. అలాగే సాయిల్ మనకి తినడానికి తిండి కావాలి కదా అని చెప్పి వాడుతూ ఉన్నారు. పంట అయిపోగానే పంట వేస్తూనే ఉన్నారు. ఇంకా సాయిల్ కి అది రీప్లెనిష్ అవ్వడానికి, రెన్యూ అవ్వడానికి టైం నువ్వు ఎక్కడిస్తున్నావు? దానికి గ్యాప్ ఇస్తే అది రెన్యూ అవుద్ది లేదా రీప్లెనిష్ అవుద్ది.
వెంటనే నువ్వు ఇవాళ ఇప్పుడే ఒక గంట ముందే బావిలోని వాటర్ అంతా తోడేసావు, మళ్ళీ గంట తర్వాత నీకు వాటర్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? దానికి నువ్వు కొంత టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకుండా వాడిస్తుంటే నీకు ఎలా ఉంటది? ఆ రెన్యూబుల్ రిసోర్స్ అయినా కూడా ఏదో ఒక టైంలో నీకు స్కేర్స్ గా మారిపోయిద్దండి. ఏదో ఒక టైంలో మీకు స్కేర్స్ గా మారిపోయిద్ది. అంటే అది దొరకని పరిస్థితి ఏదో ఒక టైంలో వచ్చేస్తుంది అనమాట. అలాగే ఫారెస్ట్లు కూడాను, ఓకేనా? ఫారెస్ట్లు కూడా ఇలాగే మారిపోయే అవకాశం ఉందన్నమాట, దాన్ని మనం సరిగ్గా వినియోగించుకోకపోతే, ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు చూడండి, కింద కూడా మెన్షన్ చేశాడు. వాటర్ సీమ్స్ టు బి an unlimited renewable resources, but shortage and drying up of natural water resources is a major problem in many of parts of the world today. వాటరు ఒక అన్లిమిటెడ్ రెన్యూబుల్ రిసోర్స్ అని చెప్పి మనకు తెలుసండి. అయినా సరే ఎప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు నీటి కోసము అల్లాడిపోతున్నాయి. నీరు దొరక్క తాగడానికి, లేకపోతే వేరే పనుల కోసం, ఏదైనా పని కోసము నీరు దొరక్క అల్లాడిపోతున్నాయి. అలాంటప్పుడు మనం దాన్ని రెన్యూబుల్ రిసోర్స్ అని ఎలా అనగలం? కానీ వాటర్ ఒక రెన్యూబుల్ రిసోర్సే కంపల్సరీగా. ఎందుకంటే నువ్వు ఎంత వాటర్ వాడినా సరే, నువ్వెంత వాటర్ తాగినా, నువ్వెంత వాటర్ వేస్ట్ చేసినా అదంతా మళ్ళీ అట్మాస్ఫియర్ లోకి యాడ్ అవుద్ది. అట్మాస్ఫియర్ లోకి యాడ్ అయ్యి మళ్ళీ రెయిన్ ఫాల్ రూపంలో భూమి మీదకి రావాలి, అది ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశం లేదు, ఓకేనా? కానీ ఈ రిసోర్స్ ని కరెక్ట్ గా ఉపయోగించుకోకపోవడం వల్ల, ఓకేనా, కేర్లెస్నెస్ తో తీవ్రంగా ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుంది? అది ఖచ్చితంగా కొన్ని సార్లు మనకి దొరకని పరిస్థితి కూడా వస్తుంది. అంటే రెన్యూబుల్ రిసోర్సెస్ అనేవి నాట్ ఫర్ గ్రాంటెడ్, ఓకేనా? అంటే ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి, మీరు ఎంత కావాలంటే అంత ఓడుకోవాలి అని లేదు, ఓకే? ఎంత కావాలంటే అంత ఓడుకోవచ్చని ఒక ఇదైతే లేదనమాట. అవి కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి రావచ్చు. ఇప్పుడు ఎందుకు సింపుల్ గా క్లీన్ ఎయిర్ అండి. ఇప్పుడు చెప్పాలంటే ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ లో క్లీన్ ఎయిర్ అనేది ఒక స్కేర్స్ రిసోర్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా క్లీన్ ఎయిర్ దొరకట్లేదు. ఏ సిటీకి వెళ్ళినా, సిటీల్లో పక్కన పెట్టండి, విలేజ్ లోకి వెళ్ళినా కూడా క్లీన్ ఎయిర్ దొరకట్లేదండి. ఎందుకంటే పొల్యూటెడ్, ఎక్కడ చూసినా ఒక పొల్యూటెడ్ ఎయిర్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లీన్ ఎయిర్ అనేది కూడా ఒక స్కేర్స్ రిసోర్స్. అంటే మనకి సరిగ్గా దొరకట్లేదు, దాని యొక్క అవైలబిలిటీ తగ్గిపోయింది, ఓకేనా? అయితే మీకు ఇక్కడ ఒక పదం వాడారు, ఏంటది? ఆ పదం మనం నెక్స్ట్ పేజ్ లో చూద్దామండి. ఏంటది? స్టాక్ ఆఫ్ రిసోర్స్. ఏంటండి? స్టాక్ ఆఫ్ రిసోర్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి. కేర్లెస్ యూజ్ ఆఫ్ certain renewable resources like water, soil and forest can affect their స్టాక్ అంటే ఏంటి తర్వాత పేజీలో ఉంటది, ఓకే? మనం చూద్దాము. ఇప్పుడు నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ గురించి చెప్దాం, ఓకే? నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి? రెన్యూ అవ్వవు అంటే ఎలాంటివి అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ ఉంది, మన ఇంట్లో ఉండే టీవీకి ఒక టాటా స్కై లేకపోతే ఎయిర్టెల్ ఏదో ఒక కనెక్టివిటీ పెట్టుకున్నాం, డిటిహెచ్ కనెక్టివిటీ పెట్టుకున్నాం. అయితే ఇది ఒక మంత్ ప్లాన్ వేసావు, మంత్ అయిపోగానే ఏమవుద్ది? అది ఆటోమేటిక్ గా రెన్యూ అయిపోద్దా? నువ్వు మళ్ళీ డబ్బులు పెడితే అది రెన్యూ అవుద్ది, లేకపోతే అది అలాగే ఉండిపోయిద్ది అనమాట. నీకు మరి టీవీ రాదనమాట. అంటే ఏంటి? నువ్వు డబ్బులు కట్టినంత వరకు అక్కడ టీవీ అనేది రాదు. అంటే అది ఒక నాన్ రెన్యూబుల్. అంటే నువ్వు రెన్యూ చేసుకోవచ్చు, డబ్బులు కడితే రెన్యూ అవుద్ది, కానీ ఆటోమేటిక్ గా అది రెన్యూ అవ్వదు, ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, నువ్వు ఒక రిసోర్సెస్ ఉన్నాయి, భూమిలో మినరల్స్ దొరుకుతున్నాయి కదా, బంగారం దొరుకుతుందా కదా అని చెప్పి దొరికినట్టు తవ్వేస్తున్నాం. దొరికినట్టు తవ్వేస్తే ఏమవుద్ది? కొన్ని సంవత్సరాలకి భూమిలో బంగారం ఉంటుందా? ఉండదు. భూమిలో బంగారం అంతా అయిపోయింది. అంటే అది కంప్లీట్ గా భూమి మీద నుంచి అంతమైపోయింది అనమాట. అలాగే ఏ రిసోర్స్ అయినా కూడా ఒక లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటే దాన్ని నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అంటారు, ఓకే? ఎందుకంటే ఇలాంటివి వాడుతున్న కొద్దీ ఆ స్టాక్ ఒకసారి ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, ఒకసారి స్టాక్ అనేది ఎగ్జాస్ట్ అయిపోయిందంటే అంతమైపోయింది అనుకోండి, ఓకేనా? పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మరి అది మనకి ఏర్పడడానికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అంటే ఇప్పుడు కోల్ ఉందండి, భూమిలో కోల్ ఉంది, ఓకేనా? అయితే ఈ కోల్ అనేది ఏర్పడదు అని కాదు. కోల్ భూమి ఉన్నంత వరకు, చెట్లు ఉన్నంత వరకు, జంతువులు ఉన్నంత వరకు కోల్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతూనే ఉంటదండి, ఓకేనా? అయితే ఈ కోల్ ఫార్మేషన్ కి పట్టే టైము చాలా ఎక్కువ.
అయితే మానవుడు ఏం చేస్తున్నాడు, మనకు దొరికిన కోళ్ళంతటిని ఒకేసారి వాడేస్తున్నాడు. ఒకేసారి వాడడం వల్ల, మన అవసరాల కోసం ఒకేసారి వాడడం వల్ల ఏమవుతుంది, తర్వాత మనం చచ్చిపోయేటప్పటికి జస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ వచ్చేటప్పటికి ఈ భూమి మీద కోల్ ఉండదండి. కోల్ లేకపోతే ఏమవుద్ది, ఆ కోల్ తయారవడానికి కొన్ని సంవత్సరాలు, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు పడుద్ది. అంతవరకు ఏం చేస్తావు, బొగ్గు లేకుండానే బతకాలి. అదే ఇప్పుడు మనము ఒక రీసోర్స్ ని లిమిటెడ్ గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఒక రీసోర్స్ ని లిమిటెడ్ గా మనకి అవసరానికి తగ్గట్టు కొంచెం కొంచెం యూజ్ చేసుకుంటూ ఉంటే చాలా కాలం పాటు మనకి ఆ రీసోర్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందండి. ఓకేనా. సిన్స్ దిస్ పీరియడ్ ఈజ్ మచ్ మోర్ దెన్ హ్యూమన్ లైఫ్ స్పాన్స్. మానవ జీవితం కంటే ఈ రీసోర్స్ ఏర్పడడానికి పట్టే టైము చాలా ఎక్కువ. అంటే నీ జీవిత కాలంలో నువ్వు చనిపోయేటప్పటికి ఆ రీసోర్స్ మళ్ళీ ఏర్పడద్దని నువ్వు చెప్పలేవు. ఒక చెట్టు కొట్టేసావనుకో, ఏమో నువ్వు చనిపోయేలాగా చెట్టు మళ్ళీ పైకి పెరిగి పెద్ద చెట్టు అయ్యి నీకు ఫ్రూట్స్ ఇవ్వచ్చు. ఓకేనా. అలాగని ఈ కోల్ని నువ్వు తవ్విస్తే మళ్ళీ నువ్వు చనిపోయే లోపు మళ్ళీ కొత్తగా అక్కడ కోల్ తయారైపోయిద్దా, అవ్వదు. ఓకేనా. అలాంటి రీసోర్సెస్ ని మనము నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అని పిలుస్తాము. ఇందులో మెయిన్ గా వచ్చేవి ఏంటి అంటే మినరల్స్ అన్ని కూడా అండి, మినరల్స్ అన్ని, అలాగే కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ రిసోర్స్. ఓకే. ఇక్కడ ఇంకొక పదం ఉందని చెప్పాం, ఏంటది, స్టాక్ ఆఫ్ రిసోర్స్ చెప్పాం. ఓకే. స్టాక్ ఆఫ్ రిసోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కోల్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే కొన్ని టన్నులు ఉన్నాయి, 1,00,000 టన్నుల కోల్ రిజర్వ్స్ ఇండియాలో ఉన్నాయి అని చెప్పారు అనుకోండి. అంటే ఆ ఎంత అమౌంట్ ఉందో, ఆ రిసోర్స్ నీకు ఎంత అయితే ఉందో ఈ భూమి మీద, దాన్నే మనము స్టాక్ ఆఫ్ రిసోర్స్ అని పిలుస్తాం. లేకపోతే న్యూక్లియర్ పవర్ కోసం యురేనియం కావాలి. ఓకేనా. యురేనియం, ప్లూటోనియం, థోరియం కావాలండి. ఓకేనా. అయితే ఇవి భూమి మీద అన్లిమిటెడ్ ఉన్నాయా, లేవు. కొన్ని టన్నులు, 1,00,000 టన్నులే ఉన్నాయి అనుకోండి. ప్రపంచం మొత్తం కలిసి యురేనియం 1,00,000 టన్నులు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాల్యూ కాదండి. ఓకేనా. అయితే ఆ 1,00,000 టన్నుల యురేనియం ఏదైతే ఉందో దాన్నే మనం స్టాక్ ఆఫ్ రిసోర్స్ అని పిలుస్తాం. ఏంటండి స్టాక్ అంటే, అది భూమి మీద ఉన్న స్టాక్ ఎంత అంటే, అందులో దాన్ని అంటే ఎంత తక్కువ స్టాక్ ఉంది, మన అవసరాలు ఎంత ఉన్నాయి అంటే దానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం ఉపయోగించుకుంటూ వెళ్తే ఇవి ఎన్ని సంవత్సరాలు వస్తాయి. ఓకే. దాన్నే మనం స్టాక్ ఆఫ్ రిసోర్స్ అంటాం. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు చూడండి, ఏంటి అంటే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ డిపెండ్స్ అపాన్ number of physical factors like terrain, climate and altitude. ఓకేనా. ఒక ఏరియాలో ఒక ఫిజికల్ రిసోర్స్, ఓకేనా, ఒక ఫిజికల్ రిసోర్స్ ఏదైనా ఉంది. ఓకేనా. అయితే ఆ రిసోర్స్ అక్కడ ఉండడం అనేది ఎక్కడెక్కడ ఉంటుంది, ఇండియాలో ఉంటుందా, పాకిస్తాన్లో ఉంటుందా, బంగ్లాదేశ్లో ఉంటుందా, అమెరికాలో ఉంటుందా, చైనాలో ఉంటుందా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అక్కడ ఉండే ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీద, డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి టెరైన్, 2 క్లైమేట్, ఒక ప్రాంతంలో ఉండే టెరైన్ అంటే అక్కడ ఉండే ల్యాండ్ ఎలా ఉంది అసలు, అలాగే క్లైమేట్, ఒక ప్రాంతంలో క్లైమేట్ ఎలా ఉంది, చల్లగా ఉందా, వేడిగా ఉందా, ఇలాంటి క్లైమేటిక్ కండిషన్స్, అలాగే ఆ ప్రాంతము ఎంత హైట్ లో ఉంది, ఎంత ఆల్టిట్యూడ్ లో ఉంది, ఈ 3 ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీద కూడా రిసోర్సెస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. అందువల్ల ఈ ప్రపంచంలో అన్ని దగ్గరలో కూడా ఈ రిసోర్సెస్ అనేవి ఒకేలా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేవు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయండి. పెట్రోలియం రిజర్వ్స్కి వచ్చేటప్పటికి సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్, లేకపోతే సౌత్ అమెరికాలో వెనుజులా, బ్రెజిల్ ఇలాంటి కంట్రీస్, లేకపోతే ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్, వీటిలోనే పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా ప్రాంతంలో పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కువగా లేవు. కారణం ఏంటి అంటే ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిజికల్ ఫ్యాక్టర్సే మనకి ఈ రిసోర్సెస్ యొక్క డిస్ట్రిబ్యూషన్, ఎక్కడెక్కడ ఈ రిసోర్సెస్ ఉంటాయి అనే విషయాన్ని ఎఫెక్ట్ చేస్తా ఉన్నాయి. ఓకే. అలాగే ఇక్కడ తర్వాత ఫస్ట్ ఏం చెప్పాం, నేచురల్ రిసోర్సెస్ లో రెన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాము.
అలాగే రెండో రకం ఏంటండి, హ్యూమన్ మేడ్, అంటే మనిషి తయారు చేసిన రిసోర్స్. మనిషి తయారు చేసిన రిసోర్సెస్. ఓకే, తన టెక్నాలజీ ఉపయోగించి, తన స్కిల్ ని ఉపయోగించి, తన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఉపయోగించి మనిషి తయారు చేసిన రిసోర్సెస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. సమ్ టైమ్స్ నేచురల్ సబ్స్టెన్సెస్ బికమ్ రిసోర్సెస్ ఓన్లీ వెన్ దేర్ ఒరిజినల్ ఫార్మ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఒక నేచురల్ గా దొరికే పదార్థము మనకి పనికి రాకపోవచ్చు. అయితే దాన్ని కేవలం మనకి పనికొచ్చే విధంగా మార్చినప్పుడు మాత్రమే అది మనకి ఉపయోగపడుతుంది, లేకపోతే అది మనకి ఉపయోగపడదండి. ఇంకేనా. అంటే ఖచ్చితంగా ఒక పదార్థాన్ని, భూమి మీద దొరికే పదార్థాన్ని మనము మార్పు చేయాల్సి ఉంటది, మన అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాల్సి ఉంటది. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఏంటది, ఐరన్ ఓర్. భూమిలో ఐరన్ ఓర్ అనేది దొరుకుతుందండి. ఐరన్ ఓర్ అంటే ఐరన్ ఆక్సైడ్ రూపంలో Fe2O3 కానీ Fe3O4 రూపంలో కానీ దొరుకుతుందండి. అయితే ఐరన్ ఓర్ని తీసుకొచ్చి మనం ఇంట్లో సామాన్లు తయారు చేసుకోగలమా? ఇంట్లో ఐరన్ సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లన్నీ కూడా వాటితో తయారు చేసుకోలేము. ఆ వస్తువులన్నీ కూడా దాంతో తయారు చేసుకోగలమండి? చేసుకోలేము. ఎందుకంటే అది మనకి పనికిరాని రూపంలో ఉంది. అయితే మనిషి ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న స్కిల్ ని ఉపయోగించి ఆ పనికిరాని రూపాన్ని, అంటే Fe2O3 ఐరన్ ఆక్సైడ్ ఏదైతే ఉందో, ఆ Fe2O3 లోంచి ఐరన్ ని, ఆక్సిజన్ ని వేరు చేసి మనకి కావలసిన ఐరన్ ఒక్కదాన్నే తీసుకుని దాంతోనే రకరకాల యుటెన్సిల్స్ ని, రకరకాల వస్తువుల్ని తయారు చేస్తున్నాడండి. అంటే ఏంటి, మనిషి తయారు చేసాడు. మనిషి ఒక పనికిరాని రూపాన్ని పనికొచ్చే రూపంలోకి మార్చాడండి. ఓకేనా. అంతే, అలాంటి రిసోర్సెస్ ని మనం ఏమంటామంటే హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అని పిలుస్తాం. ఓకేనా. పీపుల్ యూజ్ నేచురల్ రిసోర్సెస్ టు మేక్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, మిషనరీ అండ్ వెహికల్స్ విచ్ ఆర్ known as human made resources. ఒక నేచురల్ రిసోర్సెస్ ని ఉపయోగించి మనిషి తనకి ఉపయోగపడే వాటిగా మార్చుకుంటాడు. లైక్ బిల్డింగ్స్ కట్టుకుంటాడు, ఆ బిల్డింగ్ మనకి ఉపయోగపడుతుంది, దేనికి, నివసించడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే బ్రిడ్జెస్ కడతాడు, బ్రిడ్జెస్ దేనికి ఉపయోగపడతాయి, ట్రాన్స్పోర్టేషన్, ఒక రివర్ ని క్రాస్ చేయడానికో, ఒక వాటర్ బాడీని క్రాస్ చేయడానికో మనకి బ్రిడ్జెస్ ఉపయోగపడతాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగపడింది. రోడ్లు అక్కడ ఏం లేదు, మామూలుగా మట్టి ఉండేది, అలాంటి ప్లేస్ లో ఒక రోడ్ ని తయారు చేస్తున్నాడు. ఏంటి, గ్రావెల్స్, తార్ ఇవన్నీ ఉపయోగించి ఒక రోడ్ ని తయారు చేస్తున్నాడు. అంటే అది ఒక రిసోర్స్. మెషినరీని తయారు చేస్తున్నాడు, వెహికల్స్ తయారు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటండి, హ్యూమన్ మేడ్ రిసోర్స్. అలాగే మనం ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ ఏమైతే ఉందో, మొబైల్స్, ఇవన్నీ ఉన్న టెక్నాలజీస్, మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వినగలుగుతున్నారు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా. అయితే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీని కూడా ఎవరు తయారు చేశారండి, మనిషి తయారు చేశారు. భూమి మీద అవి నేచురల్ గా ఉన్నాయా? లేవు. అంటే ఇది కూడా ఒక హ్యూమన్ మేడ్ రిసోర్సే. ఓకే. అందుకే ఇక్కడ కింద ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగా మెన్షన్ చేసి చూడండి, వాళ్ళ మధ్య జరిగే డిస్కషన్ లో ఏంటది. సో పీపుల్ లైక్ అస్ యూజ్ నేచురల్ రిసోర్సెస్ టు, మనలాంటి మనుషులే ఒక నేచురల్ రిసోర్స్ ని హ్యూమన్ మేడ్ రిసోర్స్ గా మారుస్తారండి. ఓకే. అయితే రెండో రకమైన రిసోర్స్ కూడా అయిపోయింది. ఏంటది, హ్యూమన్ మేడ్ రిసోర్స్. ఇప్పుడు తర్వాత మూడో రకం, హ్యూమన్ రిసోర్స్. మూడోది ఏంటండి, హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి అంటే, ఈ రిసోర్సెస్ అన్ని, నేచురల్ రిసోర్సెస్, వీటన్నిటిని పక్కన పెడితే మనిషి అనేవాడు ఈ నేచర్ లో ఉన్న థింగ్స్ ని, ఈ నేచర్ లో ఉండే రిసోర్సెస్ ని తన నాలెడ్జ్ ని ఉపయోగించి రకరకాల వస్తువులుగా, మనిషికి ఉపయోగపడే ఒక పదార్థాలుగా తయారు చేయగలుగుతున్నాడు. ఎప్పుడు తయారు చేయగలడు, తన దగ్గర నాలెడ్జ్ ఉంటే, తన దగ్గర స్కిల్ ఉంటే. ఓకేనా. ఇవన్నీ ఉంటే ఒక పనికిరాని పదార్థాన్ని, నేచర్ లో దొరికే ఒక పనికిరాని పదార్థాన్ని, లేకపోతే పనికొచ్చే పదార్థాన్ని అయినా కూడా మానవుడికి ఇంకా బాగా ఉపయోగపడే ఒక పదార్థంగా మార్చగలుగుతున్నాడు. ఓకే. దాన్నే మనం అంటే మానవుడు కూడా ఒక రిసోర్సే. అన్నిటికంటే ఒక స్పెషల్ రిసోర్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చే చూడండి, డూ యూ నో లో మనకి మెన్షన్ చేసేది ఏంటది, హ్యూమన్ రిసోర్స్ అంటే ఏమిటి. ఓకే. హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి అంటే, ఇట్ రిఫర్స్ టు ద నెంబర్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ ది పీపుల్
ఎంతమంది పీపుల్ ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ఏంటి, అంటే వాళ్ళ మైండ్ యొక్క ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క ఫిజికల్ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎంత పని చేయగలరు, ఫిజికల్ గా ఎంత పని చేయగలరు, మెంటల్ గా ఎంత పని చేయగలరు. ఓకేనా, దాన్నే మనం ఒక హ్యూమన్ రీసోర్స్ అని పిలుస్తాం. ఓకేనా, దో దే ఆర్ డిఫరింగ్ వ్యూస్ రిగార్డింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ హ్యూమన్స్ యాజ్ ఏ రీసోర్స్, one cannot deny the fact that is the skills of the human that help in transferring the physical material into a valuable resource. ఓకే, కొంతమంది అంటున్నారు హ్యూమన్ ని అసలు రీసోర్స్ గా కన్సిడర్ చేయొచ్చా, హ్యూమన్ ని ఒక రీసోర్స్ గా కన్సిడర్ చేయొచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఓకేనా, అంటే దాని మీద రకరకాల వ్యూస్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వ్యూస్ ఉన్నాయి. ఓకేనా, అయితే ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఏంటంటే ఈ మానవుడి యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్సే మనకి ఒక ఫిజికల్ మెటీరియల్ ని మనకి ఉపయోగపడి ఒక వాల్యుబుల్ రిసోర్స్ గా మార్చడానికి ఉపయోగపడుతున్నాయి. ఓకేనా, అంటే మనిషి రీసోర్సా కాదా ఇది పక్కన పెడితే, ఓకే, మనిషి ఖచ్చితంగా రీసోర్స్, దానికంటూ ఒక డెఫినేషన్ ఉంది. అయితే దీని మీద కొన్ని డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి మనిషి రీసోర్సా కాదా అనేది పక్కన పెడితే, మనిషికి ఉండే స్కిల్ వల్లనే రకరకాల వస్తువుల్ని ఒక రకరకాల రూపంలోకి మార్చగలుగుతున్నాడు. అంటే మనిషి అనేవాడు లేకపోతే ఇక్కడ ఇన్ని రీసోర్సెస్ ని మనము ఉపయోగించుకునే విధంగా తయారు చేసుకోలేమేమో. అంతే కదా, మనకి ఎన్ని రీసోర్సెస్ ఉంటే ఉపయోగం ఏంటండి, అక్కడ మనిషి లేకపోతే ఓకేనా ఆ రీసోర్స్ ని మనకి ఉపయోగపడే విధంగా మార్చుకోలేము. ఓకేనా, కాబట్టి మనిషి కూడా ఖచ్చితంగా ఒక హ్యూమన్ రీసోర్సే అని మనం ఒప్పుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, అలాగే ఇక్కడ మీకు ఏదో ఇచ్చాడు చూడండి, మామూలుగా డిస్కషన్ ఏదో ఇచ్చాడు, క్రాప్స్ రైన్డ్ డ్యూ టు డ్రాట్, కెన్ ఐ ఫైండ్ ఏ సొల్యూషన్. ఓకే, ఒక కరువు రావడం వల్ల అక్కడ ఉండే పొలాలన్నీ కూడా నాశనం అయిపోయి, అయితే దీనికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా, ఓకే, ఆ రీసోర్స్ కోసం వెతికారు, రకరకాల బుక్స్ లో రకరకాల నాలెడ్జ్ సోర్సెస్ లో వెతికితే ఏమైంది, ఒక సొల్యూషన్ దొరికింది. ఓకేనా, ఎలా దొరికింది అంటే దానికోసం ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎలాంటి ఒక పని జరిగినా, ఒక చెత్త పని అంటే ఒక నేచర్ వల్ల మనకి ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగినా కూడా దానికి మనిషి ఒక సొల్యూషన్ ని కనిపెట్టగలుగుతున్నాడు. దేనివల్ల కనిపెట్టగలుగుతున్నాడు, దేనివల్ల అంటే తనకున్న నాలెడ్జ్ వల్ల, తనకున్న ఎడ్యుకేషన్, తను చదివిన చదువు వల్ల, తనకుండే స్కిల్ వల్ల ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ ని కనిపెడుతున్నాడు. అంటే దానికి ఖచ్చితంగా మనిషికి థ్యాంక్స్ చెప్పాలి కదా, మనిషికి థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఇది మనకి హ్యూమన్ రీసోర్సెస్ వల్ల కూడా ఉండే ఉపయోగం అండి. ఉపయోగాలు ఇలా నెంబర్ ఆఫ్ యూజెస్ అనేవి ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే ఇంకా తరగకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇచ్చేది చూడండి, ఇక్కడ ఏంటది, మనిషి ఒక స్పెషల్ రీసోర్స్ అని మనం ఆల్రెడీ చెప్పాం. పీపుల్ ఆర్ హ్యూమన్ రీసోర్సెస్. అందుకే ప్రతి కంపెనీలో కూడా హ్యూమన్ రీసోర్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు చూస్తే మీ కాలేజ్లో కానీ, మీ స్కూల్స్ లో కానీ, లేకపోతే నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ లో కానీ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ కోసము ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే మనుషుల కోసం అనమాట. ఎందుకంటే మనిషి కూడా ఒక రీసోర్సే కాబట్టి వాళ్ళకున్న స్కిల్ ని, వాళ్ళకున్న నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసామనుకోండి, అది ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పి గవర్నమెంట్స్ కూడా హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ కోసము ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొస్తూ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఏ వాల్యుబుల్ రీసోర్స్. ఎడ్యుకేషన్, విద్య మరియు వైద్యం అనేవి మానవుడిని, వైద్యం కాదు, హెల్త్ అంటే ఆరోగ్యం అనేవి ఒక మనిషిని ఒక వాల్యుబుల్ రీసోర్స్ గా మార్చడంలో మనకి ఉపయోగపడుతున్నాయండి. అలాగే ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ స్కిల్స్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ మోర్ రీసోర్స్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. చెప్పాం కదా ముందే అన్నాం, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే పీపుల్స్ యొక్క స్కిల్స్ ని, ఒక మనిషి ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ యొక్క స్కిల్ ని
ఇంప్రూవ్ చేసి, స్టూడెంట్ యొక్క స్కిల్ ని ఇంప్రూవ్ చేసి, ఆ ఇంప్రూవ్ చేయడం ద్వారా నువ్వు ఏం చేసావు, ఏం పని చేసావంటే, ఒక మనిషి యొక్క స్కిల్ ని ఇంప్రూవ్ చేసావంటే ఆ మనిషి ఒక రకరకాల రిసోర్సెస్ ని క్రియేట్ చేస్తాడు. అంటే ఆ విధంగా నువ్వు నేచర్ కి కూడా యూజ్ చేసిన వాడికి, అంటే మానవాళికి రిసోర్సెస్ ని ఉపయోగపడడంలో కూడా యూజ్ చేసిన వాడు అవుతావు. కాబట్టి దాన్నే మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పి పిలుస్తాం. దాన్నే మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ఇప్పుడు రిసోర్సెస్ అన్ని కూడా అయిపోయాయి. అయితే ఇలాంటి రిసోర్సెస్ ని కన్జర్వ్ చేయాలి, ఇలాంటి రిసోర్సెస్ ని కన్జర్వ్ చేయాలండి. ఓకే, కన్జర్వింగ్ ద రిసోర్సెస్, కన్జర్వింగ్ ద రిసోర్సెస్. ఓకేనా, ఇక్కడే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక అమ్మాయి, మోనా అనే అమ్మాయి ఉంది కదా, పడుకుంటే ఒక కళ వచ్చిందంట. ఒక పీడకల, మనం అంటాం చూసారా, పీడకలు అంటారు చూసారా, ఒక పీడకల వచ్చింది. ఏంటి అంటే కళ్ళలో మొత్తం చుట్టూ ఉన్న ప్రకృతి అంతా నాశనం అయిపోయింది. ఒక చెట్టు లేదు, చెట్టు పొట్ట జంతువులు అన్ని నాశనం అయిపోయి, ఎక్కడ చూసినా వాటర్ కానీ ఏది కనిపించట్లేదు. ఓకేనా, అలాంటి ఒక కళ వచ్చింది. ఒక చాలా పీడకల అనేది వచ్చింది అనమాట. ఒక భయంకరమైన కళ అనేది వచ్చింది. ఎక్కడ కూడా మనిషి అనేవాడే కనిపించట్లేదు. మనిషి ఆహారం కోసం, నీటి కోసము, నీడ కోసం వెతుకుతూ ఉన్నాడు అనమాట. అలాంటి ఒక కళ రాగానే వెంటనే భయపడి లేచింది. భయపడి లేచి వాళ్ళ మదర్ కి జరిగిందంతా కూడా ఇలా ఒక కళ వచ్చింది అని చెప్పింది అనమాట. ఓకేనా, అయితే వెంటనే డౌట్ వచ్చింది, అమ్మ నాకు ఈ కళ వచ్చింది కదా, అది నిజంగానే నిజమవుతుందా, అది నిజంగానే నిజమవుతుందా అని డౌట్ వచ్చింది. ఓకేనా, దానికి వాళ్ళ మదర్ ఏం రిప్లై ఇచ్చారు, అవును ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఓకేనా, ఎప్పుడు అంటే కన్ఫామ్ గా జరుగుద్దని చెప్పలేము, జరగడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే చూడండి ఒకసారి. ఇఫ్ వీఆర్ నాట్ కేర్ఫుల్, then even renewable resources can become very scarce and the non-renewable resources can definitely get exhausted. ఓకేనా, ఒకవేళ మనం కేర్ఫుల్ గా లేకపోతే రెన్యూబుల్ రిసోర్సెస్ కూడా చాలా తక్కువగా దొరికే ఒక టైం వచ్చేస్తుంది. అలాగే నాన్ రెన్యూబుల్స్ రిసోర్సెస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, అవి ఆటోమేటిక్ గా ఎగ్జాస్ట్ అయిపోతాయి, అంతరించిపోతాయి. ఓకేనా, ఎప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే అంటే అర్థం ఏంటి అక్కడ, మనం జాగ్రత్తగా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఇలా జరగకుండా ఆపగలం. మనం జాగ్రత్తగా లేము కాబట్టే దాన్ని ఆపలేకపోతున్నాం. ఒకవేళ జాగ్రత్తగా ఉంటే ఈ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ కానీ రెన్యూబుల్ రిసోర్సెస్ కానీ రెండు కూడా తరిగిపోకుండా ఆపగలం. ఓకేనా, అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటిది, ఎలా ఆపగలము, ఏమేం చేస్తే మనం ఆపగలము చెప్పి ఆ పిల్లలకి డౌట్ వచ్చింది. వాళ్ళ మదర్ ఏం చెప్పారు, ఒక రకం కాదు చాలా విషయాలు ఉన్నాయి, మనం దాన్ని అంటే ఈ రిసోర్సెస్ అన్ని కూడా ఎగ్జాస్ట్ అయిపోకుండా ఉండడానికి మనం చాలా చాలా పనులు చేయొచ్చు. అందులో కొన్ని పనులు ఏంటి, ఇక్కడ మనకి వాటి గురించి చెప్తున్నారు చూడండి. ఇక్కడ వాటి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏంటది, యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దెమ్ ద టైమ్ టు గెట్ రెన్యూడ్ ఈస్ కాల్డ్ రిసోర్స్ కన్జర్వేషన్. ఓకే, ఒక రిసోర్స్ ని చాలా కేర్ఫుల్ గా యూజ్ చేస్తూ అది రెన్యూ అవ్వడానికి మనకు దానికి అవసరమైన టైం ఇచ్చామనుకోండి. ఓకేనా, దాన్నే మనం కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్స్ అని పిలుస్తాం, కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్స్ అని పిలుస్తాం. ఓకేనా, అయితే ఈ కన్జర్వేషన్ కోసం ఏం చేయాలి అంటే ఏం చేయాలి, మన యొక్క యూజ్ ని తగ్గించుకోవాలి. ఓకేనా, తగ్గించుకున్నా మరి పూర్తిగా తగ్గించుకుంటే మన అవసరాలు ఎలా తీరుతాయి, మన అవసరాలు తీరవు. ఓకే, తగ్గించుకోవాలని చెప్తున్నాం. పూర్తిగా తగ్గించేసాం అనుకోండి, మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి నిత్య జీవితంలో, అవసరాన్ని ఎలా తీరుతాయి అంటే పూర్తిగా తగ్గించుకోవడం కుదరదు. అలాగని చెప్పి పూర్తిగా వాడుస్తున్నాం అనుకోండి, రిసోర్సెస్ అన్ని కూడా అయిపోయాయి. అంటే ఆ రెండింటి మధ్య మనం ఒక బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి. బ్యాలెన్సింగ్ ద నీడ్ టు యూజ్ రిసోర్స్ అండ్ ఆల్సో కన్జర్వ్ దెమ్ ఫర్ ఫ్యూచర్. ఓకేనా, మనం ఒక రిసోర్స్ ని వాడుకుంటూ బ్యాలెన్స్డ్ గా వాడుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్ కోసం, ఓకేనా, అంటే మన కొడుకులు వాళ్ళ పిల్లల కోసం దాస్తే, ఓకేనా, వాళ్ళ కోసం ఆ రిసోర్సెస్ ని ప్రిజర్వ్ చేస్తే దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి, ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి ఏంటి అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని మనం కంప్లీట్ గా యూజ్ చేసుకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసము కూడా ఆ రిసోర్సెస్ ని ఆపగలిగితే, అంటే వాళ్ళ కోసం కూడా ఆ రిసోర్స్ ని
ఉంచగలిగితే దాన్ని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి పిలుస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తాను, ఒక విషయం చెప్తాను చూడండి. మన తాతలు, మన ముత్తాతలు, మన పూర్వీకులు ఉన్నారండి. వాళ్ళకి కూడా ఈ రీసోర్సెస్ అన్ని కూడా ఉండేవి. ఓకేనా, వాళ్ళు వదిలేసిన రీసోర్సెస్ మనం వాడుతున్నాం. అయితే వాళ్ళు ఒకప్పుడు మన కోసం ఆలోచించకుండా దొరికింది దొరికినట్టుగా యూజ్ చేసుకుని ఉండుంటే ఇప్పుడు మనకి రీసోర్సెస్ ఉంటాయా? ఒకసారి మీరే ఆలోచించండి. దొరికింది దొరికినట్టుగా యూజ్ చేసుకుని ఉంటే మనకి ఇప్పుడు ఈ రీసోర్సెస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? వాళ్ళు లిమిటెడ్ గా యూజ్ చేశారు. ఎందుకు? వాళ్ళకి సరైన టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు అంతగా ఎన్విరాన్మెంట్ లో ఉన్న రీసోర్సెస్ ని అంతగా ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒక సింపుల్ లైఫ్ ని లీడ్ చేశారు. మనం మాత్రం ఒక సెటిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాము. అందుకని ఉన్న రీసోర్సెస్ అన్నింటినీ కూడా ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకుంటూ ఉన్నాం. అంటే మన ఫ్యూచర్ కి ఏముంటుందో కూడా మనం చెప్పలేం. మన ఫ్యూచర్ కి మనం ఏమి ఇవ్వగలం కూడా మనం చెప్పలేం. ఓకేనా? అయితే ఇలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి కూడా, మన పిల్లలకి, వాళ్ళ మనవలకి, వాళ్ళ మునిమనవలకి మన రీసోర్సెస్ అలాగా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి అంటే రీసోర్సెస్ ని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే there are many ways of conserving resources. There are many ways of conserving resources. ఈ రీసోర్సెస్ ని కాపాడడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయండి. ఓకేనా? ప్రతి పర్సన్ కూడా కెన్ కంట్రిబ్యూట్ బై రెడ్యూసింగ్ కన్సంప్షన్, రీసైక్లింగ్ అండ్ రెడ్యూసింగ్ రీయూజింగ్ దెమ్. ఓకేనా? ఒక ప్రతి మనిషి కూడా ఈ రీసోర్స్ కన్జర్వ్ చేయడంలో తన పాత్ర పోషించవచ్చు. ఎలాగా అంటే కన్జంప్షన్ తగ్గించుకోవడం కోసం, అలాగే ఒక పదార్థాన్ని రీసైకిల్ చేయడం, అలాగే ఒక పదార్థాన్ని రీయూజ్ చేయడం ద్వారా నేచర్ ని మనం కన్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ రీసోర్స్ ఉందండి. ఇక్కడ ప్లాస్టిక్ అనేది ఒక హ్యూమన్ మేడ్ రీసోర్స్. ఓకే, నేచర్ లో దొరికే కొన్ని పదార్థాలు ఉపయోగించి మనిషి ప్లాస్టిక్ అనే పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. అయితే దీనివల్ల ఏమవుతుంది? చాలా పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇవన్నీ సెకండరీ. ఓకేనా? అయితే దీని యొక్క యూజ్ ని మనం తగ్గించుకోవచ్చు, కన్జంప్షన్ తగ్గించుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వాడకుండా వేరే మెటీరియల్ వాడచ్చు, లేకపోతే ఆ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయొచ్చు, లేకపోతే ఒకదాన్ని రీయూజ్ చేసుకోవచ్చు, ఒకే దాన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కవర్స్ ఉంటాయండి, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. ఓకేనా? ఒకసారి వెళ్తాము షాప్కి వెళ్ళి ఏదో పదార్థం తీసుకొస్తాము, ఆ కవర్ అక్కడ అంతే, అక్కడతో ఆ కవర్ని పారేస్తాం. అదే కవర్ని ఒక 2-3 సార్లు, ఒక 10 సార్లు ఉపయోగించుకుంటే వేరే కవర్ కొనడం తగ్గుద్ది కదా. ఇప్పుడు ఒకే కవర్ని 10 రోజులు వాడేవనుకోండి, ఏమవుద్ది? ఖచ్చితంగా నువ్వు 9 రోజులు ఒకవేళ ఈ కవర్ని పారేసి ఉంటే ఇంకో 9 రోజులు ఇంకో వేరే కవర్స్ అలా వాడుతుంటావు. అంటే ఒక 10 రోజులు నువ్వు ఒకే కవర్ని వాడావు అంటే మిగతా 9 రోజులు వాడే కవర్స్ ని నువ్వు సేవ్ చేసినట్టే కదా. అంటే రీసైక్లింగ్, రీయూజింగ్, దీస్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఈ రెండింటి వల్ల కూడా మనము నేచర్ ని కాపాడగలం, అంటే రీసోర్సెస్ ని సస్టైనబుల్ గా ఉంచగలం. ఓకేనా? సస్టైనబుల్ గా ఉంచగలం. ఇక్కడ ఇచ్చారు చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇచ్చారు. ఓకేనా? కేర్ఫుల్లీ యూటిలైజింగ్ రీసోర్సెస్ సో దట్ బిసైడ్స్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్రెజెంట్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే కేర్ఫుల్లీ యూటిలైజింగ్ ద రిసోర్స్, మన దగ్గర ఉన్న రీసోర్సెస్ ని కేర్ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవడము. అందువల్ల మనం చేసే పని ఏంటి అంటే మనము మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఆ రీసోర్సెస్ ని అందించిన వాళ్ళం అవుతాము. దీనికోసమే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి ఒక గోల్స్ కూడా వచ్చాయండి. 17 గోల్స్ ఉంటాయి. ఒకసారి మీరు కావాలంటే నెట్ లోకి వెళ్ళి చూడండి. సుస్థిర అభివృద్ధి కోసము కొన్ని లక్ష్యాలని వరల్డ్ గవర్నమెంట్స్, ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్స్ అన్ని కూడా ఒక గోల్స్ ని పెట్టుకున్నాయి, 17 గోల్స్. ఆ గోల్స్ ఏంటనేది కూడా మీరు ఒకసారి వెళ్ళి నెట్ లో వెతికితే మీకు దొరుకుతాయి. ఆ గోల్స్ అన్ని కూడా ఒకసారి చదవండి. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇచ్చాడు ఏంటి చివరిగా ఈ పిల్లలందరికీ కూడా, అంటే మీరు ఒక లెసన్ దేంతో స్టార్ట్ అయింది? కొంతమంది ఇంట్లో ఉన్న పిల్లలతో స్టార్ట్ అయింది. అయితే ఈ పిల్లలందరికీ ఏం జరిగింది? ఈ రీసోర్సెస్ యొక్క వాల్యూ అనేది తెలిసొచ్చింది. అయితే ఆ ఈవినింగే తెలుసు కదా, మనిషికి ఒక్కసారి ఏదైనా నాలెడ్జ్ వచ్చిందంటే తెలుసు. ఓకేనా? మనకి ఏదైనా ఒక నాలెడ్జ్ వచ్చిందంటే సాయంత్రానికి దాన్ని అప్లై చేసేస్తాం అనమాట. ఎవరో ఒక మంచి మాట చెప్పారు అనుకోండి, ఆ వాళ్ళకి మనము ఫుల్గా ఒక మంచిగా మారిపోయి మంచి ఆలోచనతో ఉంటాం.
తర్వాత ఎలాగో మన మనసు మారిపోయింది అనుకోండి, వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఇవంతా చెప్పారు, రీసోర్సెస్ గురించి చెప్పారు. వెంటనే వాళ్ళలో మార్పు వచ్చింది, ఎక్కడ లేని మార్పు వచ్చేసింది. అందుకని ఏం చేశారు, వెంటనే అక్కడ పాత న్యూస్ పేపర్లు ఉంటే ఆ న్యూస్ పేపర్లు తీసుకుని రకరకాల షాపింగ్ బ్యాగ్స్, ప్యాకెట్స్ ఇవన్నీ కూడా తయారు చేశారు. అలాగే బ్యాంబూ స్టిక్స్ ని ఉపయోగించి క్లాత్స్, బాస్కెట్స్ తయారు చేశారు. ఓకేనా? ఇవన్నీ తయారు చేసి ఏమనుకున్నారు, ఇవన్నిటిని కూడా మనం పక్కనుండే ఇంటి వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళందరికీ పంచుదాం. ఓకేనా? ఇదంతా మనం ఒక మంచి పని కోసమే కదా చేస్తున్నాము, ఒక మంచి పని కోసం కూడా చేస్తున్నాం. ఓకేనా? మన రీసోర్సెస్ ని కాపాడుకోసం మన భూమిని ఇలా నిరంతరము ఇలాగే నీట్ గా ఉంచడం కోసం మనం ఒక మంచి పని చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా? అయితే అందులో ఒక అమ్మాయి చెప్తుంది, ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ కేర్ఫుల్ నాట్ వేస్ట్ పేపర్. జెస్సీ అనే అమ్మాయి ఏమంటుంది, నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను, పేపర్ని వేస్ట్ చేయను. ఎందుకంటే ఒక పేపర్ని తయారు చేయడానికి ఎన్నో చెట్లు నరకాల్సిన అవసరం ఉంది, కాబట్టి నేను పేపర్ని వేస్ట్ చేయను. ఓకేనా? ముస్తఫా ఏమంటున్నాడు, కరెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ తయారు చేయడం కోసం వాటర్ నుంచి, కోల్ నుంచి, దీని నుంచి తయారు చేస్తున్నారు. ఓకేనా? అందుకని నేను ఇవాళ నుంచి ఇంట్లో ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేయను అని చెప్పి ముస్తఫా చెప్తున్నా. అంటే ఇలా మనం కూడా రకరకాల టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఇంకా చూడండి, ఆశ ఏం చెప్తుంది, వాటర్ అనేది చాలా విలువైంది, కాబట్టి నేను ఇవాళ నుంచి ఇంటి దగ్గర వాటర్ని వేస్ట్ చేయను. ఓకేనా? అంటే మనమందరం, అంటే ఒక్కొక్కరు, ఇప్పుడు ఒకరు వాటర్ వేస్ట్ చేయను అన్నారు, ఒకరేమో పేపర్ వేస్ట్ చేయను అన్నారు, ఒకరేమో కరెంట్ వేస్ట్ చేయను అన్నారు. అంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీసోర్స్ ని వేస్ట్ చేయకుండా అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించుకుంటూ మిగతా వాటిని ప్రిజర్వ్ చేశారనుకోండి, ఏమవుద్ది, మనమందరం కలిసి ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ని క్రియేట్ చేయగలం. అంటే ఈ ఎన్విరాన్మెంట్ ని మనము మార్చగలము. ఓకేనా? అంటే వీళ్ళు ఈ విషయాలు మాట్లాడుకున్నారు, వీళ్ళు ఇవన్నీ చేస్తే ఎన్విరాన్మెంట్ ని కాపాడొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అయితే మీరు ఇంకా ఆలోచించండి, ఇంకా ఏమేం పనులు చేస్తే మీరు డైలీ చేసే పనుల్లో ఎక్కడెక్కడ రీసోర్సెస్ ని వేస్ట్ చేస్తున్నారో మీరు గమనించండి. ఆ గమనించి వాటిని వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు కూడా ఆలోచించి, అలా ఒక రీసోర్స్ ని వేస్ట్ చేయకుండా ఉండడానికి మీ వంతుగా నేచర్ ని కాపాడడానికి మీకు వీలైనంత సహాయం చేయండి. ఓకేనా? ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ ఇట్స్ పీపుల్ ఈస్ లింక్డ్ విత్ అవర్ ఎబిలిటీ టు మెయింటైన్ అండ్ ప్రిజర్వ్ ద లైఫ్ సపోర్ట్ సిస్టమ్ దట్ నేచర్ ప్రొవైడ్స్. మనకి నేచర్ ప్రొవైడ్ చేసిన ఈ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉందండి, దీన్ని మెయింటైన్ చేస్తూ ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అయితే దాన్ని ఎంత నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ప్రిజర్వ్ చేస్తామో దాని మీదే మన ప్లానెట్ యొక్క ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అందుకోసం మన డ్యూటీ ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆల్ యూజెస్ ఆఫ్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఆర్ సస్టైనబుల్. ఓకేనా? అంటే మనం దేన్ని ఒక ఎన్షూర్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము కింద ఈ చెప్పిన 3 విషయాల్ని కూడా ఎన్షూర్ చేసుకోవాలి. అంటే అవి జరుగుతున్నాయా లేదా ఏంటి అంటే, ఆల్ యూజెస్ ఆఫ్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఆర్ సస్టైనబుల్. మనం ఏ రెన్యూబుల్ రిసోర్స్ ని యూజ్ చేసుకున్నా కూడా అది సస్టైనబుల్ గా ఉండాలంటే మనం వినియోగించుకోవడంతో పాటు మనం ఫ్యూచర్ జనరేషన్స్ కి అది అందాలి. ద డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్ ఈజ్ కన్జర్వ్డ్. ఈ భూమి మీద ఉన్న డైవర్సిటీ ఏదైతే ఉందో, జంతు వైవిధ్యం ఏదైతే ఉందో అదంతా కూడా కాపాడగలగాలి. అలాగే దాన్ని డ్యామేజ్ టు నేచురల్ ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ ఈజ్ మినిమైజ్డ్. మనం నేచురల్ ఎన్విరాన్మెంట్ కి చేసే డ్యామేజ్ ఏదైతే ఉందో అది మినిమైజ్ అవ్వాలి. ఓకే, అంటే ఈ 3 పనులు మనం సరిగ్గా చెక్ చేసుకుంటూ పోతే, ఈ 3 జరుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం ఈజీగా నేచర్ ని మనము కాపాడగలమండి. ఓకే, అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అని చెప్తున్నాం. అయితే దానిలో ఉండే కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటి? ఓకేనా? ఏంటి అంటే, రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఈ భూమి మీద ఎలాంటి జీవనం ఉన్నా, అది మొక్కలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ఏవైనా కూడా వాటన్నిటిని రెస్పెక్ట్ ఇవ్వాలి, దాంతో పాటు వాటి కోసం కేర్ తీసుకోవాలి. సెకండ్ది, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితం యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. అలాగే కన్జర్వ్ ద ఎర్త్స్ వైటాలిటీ అండ్ డైవర్సిటీ. ఈ భూమి అనేది రకరకాల వైవిధ్యాలు కలిగి ఉందండి. ఓకేనా?
అలాగే భూమికంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఆ వైవిధ్యాల వల్లే భూమికి ఒక స్ట్రెంగ్త్ ఉంది. దాన్ని కన్జర్వ్ చేయాలి, దాన్ని కాపాడగలగాలి. అలాగే మినిమైజ్ ద డిప్లేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. నేచురల్ రిసోర్సెస్ యొక్క డిప్లేషన్ అంటే తగ్గిపోవడాన్ని తగ్గించగలగాలి, అంటే తగ్గకుండా మనము కాపాడగలగాలి. అలాగే చేంజ్ పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ ది ఎన్విరాన్మెంట్. మనం చేసే పనులు కానీ లేకపోతే మన యొక్క యాటిట్యూడ్ కానీ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మార్చుకోవాలి. అలాగే ఎనేబుల్ కమ్యూనికేషన్స్ టు కేర్ ఫర్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్. ఎలా ఎనేబుల్ కమ్యూనిటీస్ టు కేర్ ఫర్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్. ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, మన జాతులు, కొన్ని రకరకాల పీపుల్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎన్విరాన్మెంట్ మీద ఒక అవగాహన కల్పించి వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ కాపాడే విధంగా మనం ఎనేబుల్ చేయాలి. అలా జరిగే విధంగా మనం పాటుపడాలి. ఓకేనా? అందువల్ల అలా అన్ని చేస్తే మనము ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ని అచీవ్ అవ్వగలము, అంటే సుస్థిర అభివృద్ధిని సాధించగలము. ఈ సుస్థిర అభివృద్ధి కోసమే, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసమే 17 గోల్స్ ఉన్నాయి అని చెప్పాను. ఆ గోల్స్ ఏంటో చదవండి. ఓకే, అలాగే ఈ లెసన్ లో మనం చెప్పుకున్నవి ఏంటి? రీసోర్సెస్. ఓకే, ఎన్ని రకాల రీసోర్సెస్ ఉన్నాయి? నేచురల్ రీసోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ ఉన్నాయి, అలాగే మనిషి ఒక రీసోర్సెస్. ఆ రీసోర్సెస్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఆ రీసోర్సెస్ ని కన్జర్వ్ చేయడం ఎలాగా కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకొని కింద క్విజ్ ఉంటుంది. ఓకే, లెసన్ అయిన తర్వాత కింద క్విజ్ ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఒక క్విజ్ ని అటెంప్ట్ చేస్తే మీరు చదివే విధానం కరెక్ట్ గా ఉందా లేదా అనేది మీకు తెలుస్తుందండి. ఓకే, ఇంకా మీరు ఈ లెసన్ చదవాలంటే మీకు పీడిఎఫ్ అవైలబిలిటీ ఉంది. ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ లో చూసి ఒకసారి లెసన్ అంతా చదివితే మీకు క్లియర్ గా మెన్షన్ అనేది, ఓకేనా, ఈ లెసన్ మీద క్లియర్ గా నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.